అందుకే నమస్కారం. ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ దాడులు జరిగినా ఫస్ట్ వినిపిస్తున్న పేరు పాకిస్తాన్. ఎస్పెషల్లీ భారతదేశం ఈ పాకిస్తాన్ హైలైట్ చేస్తుంది. అందుకే ఈసారి కుట్రబండి సాజిద్ అక్రమ్ అనేవాడు ఒక యదవ, హైదరాబాద్ టోలీ చౌకీ చెందినట్టు ఒక యదవ 1998లో విద్యార్థి వీసా మీద, స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియాలో ఒక రాక్షసుడు, వాడి కొడుకు కలిసి ఈరోజు ఆస్ట్రేలియాలో సిడ్నీలో హనుక్కా వేడుక యూదులు జరుపుకుంటుంటే ఆడ మారణ హోమం చేశాడు. అసలు విషయం తెలియదు, నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు అక్కడ అహ్మద్ ఏది ఈరోజు ఆస్ట్రేలియా హీరోగా అందరి చేత కొనియాడబడుతున్నవాడు మారణ హోమాన్ని తన దగ్గర ఏమీ లేకున్నా కానీ ఒకడిని ఆపినవాడు. అతను సిరియా నుంచి వచ్చిన ముస్లిం. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఏదైతే ఉందో భయంకరమైనటువంటి తీవ్రవాద సంస్థ సిరియాలో పుట్టింది. అది తీవ్రవాద సంస్థ పుట్టిన సిరియా నుంచి వచ్చినటువంటి అహ్మద్ ఏమో గొప్ప మానవత్వవాదిగా హీరోలాగా కీర్తి పొందాడు. పవిత్ర భారతదేశం, మినీ భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం అంటూ నానా గొప్పలు చెప్పుకునే మన హైదరాబాద్ నుంచి వేలుండేడేమో భయంకర టెర్రరిస్ట్ అయ్యాడు. వాడు అక్కడే సెటిల్ అయ్యి యూరోప్ చెందినటువంటి వేరేనా అని చెప్పేసి ఒక ఆమెను పెళ్లి చేస్తున్నాడు. వాళ్ళకు ఒక కొడుకు కూతురు. ఆ కొడుకే ఈ నబీద్ అక్రమ్. వీడి తండ్రి ఇద్దరు కలిసి ఫిలిప్పీన్స్ వెళ్ళిపోయి స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుని వచ్చారు, మిలిటరీ ట్రైనింగ్, ఇలా చంపడం కోసం. మొత్తం ఐసిస్తో సంబంధాలు. నేనేం చెప్పదలుచుకోవాలి, వాంటెడ్గా ఇప్పుడు కరెక్ట్గా మనం గత కొద్ది నెలల్ని చెక్ చేస్తే వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్లు, ముస్లిం డాక్టర్లు టెర్రరిస్టులుగా మారారు భారతదేశంలో. ఢిల్లీలో అటాక్ చేసినాడు డాక్టర్ టెర్రరిస్ట్ అయ్యాడు ముస్లిం. ఇప్పుడు వీడు భారతదేశ స్టూడెంట్ వేసే మీద ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ టెర్రరిస్ట్ అయ్యాడు, వీడు ముస్లిం. ఎవరు వీళ్ళంటే మొత్తం భారతీయులు. అండ్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిలో టెర్రరిస్ట్ కంట్రీ అన్నప్పుడు పాకిస్తాన్తో పాటు భారతదేశం కూడా పక్కన ఉందా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఇలాగే పెడతారు. ఇంకా అంటే వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయింది. మన బాధితులు మనమే, ఇక్కడ నిందితులు కూడా మనం అయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మన కర్మ. ఇప్పుడు పాకిస్తాన్ నిందిద్దామా లేదా మనం కడుక్కుందామా? గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్పా, మన దేశంలో ఉన్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో అయ్యా మీ చేతిలో ఉంది, అమ్మ మీ చేతిలో ఉంది. మీ చుట్టుపక్కల ఏ మాత్రం తేడాగా ఎవరన్నా ఉన్నారు అంటే, ఈ టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నా, విపరీతమైన మతంతో వాళ్ళు ఉన్నా, దయచేసి వారిని మార్చండి, లేదా దగ్గరలో ఉన్న పోలీసులకైతే చెప్పండి ప్లీజ్. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. అమాయకులైనటువంటి మీరైనా మన చుట్టుపక్కల ఎవరైనా చంపుతారు వాళ్ళు. ఒక్కసారి ఆ టెర్రరిజం మతంలో వెళ్ళిపోయారంటే ఇక వాళ్ళకి చంపడమే తెలుసు అనమాట. జాగ్రత్త ప్లీజ్. సిరియా నుంచి వచ్చాడే అహ్మద్ ముస్లిం. ఆ అల్లా నిజంగా అతనితో ఉన్నాడు, ఈ టెర్రరిస్టులతో ఉన్నాడు. ఆ అల్లా లేడు. అల్లా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళతో ఉంటాడు. అల్లా అంటే ఎవరు? దేవుడు, నా శివుడు, నా రాముడు. అలాగే మీకు అల్లా, మీకు జీసస్. ఇలా దేవుడు అన్నవాడు మానవ సేవ మాధవ సేవ అని చెప్పాడు. అలా కాదు మా ఖురాన్లో అలాగే ఉంది, అలా కాదు మా బైబిల్లో అలాగే ఉంది. ఎలా ఉండిద్ది? మంచిని మాత్రం తీసుకోండి. మా భగవద్గీతలో జీవన విధానం అంటే ఏంటో చెప్పాడు, ఎలా బ్రతకాలో చెప్పాడు, ఎదుటి వాళ్ళని ఎలా మంచిగా ఉంచాలో చెప్పాడు, ఎదుటి వాళ్ళతో ఎలా మంచిగా ఉండాలో చెప్పాడు. బ్రతకడం ఏంటో నేర్పింది మా భగవద్గీత, మా సనాతన ధర్మం. చనిపోయిన తర్వాత కన్నీళ్ళతో కొలవటం, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళటం అంటూ వేరే మతాలు, వేరే రకాలు. మరి అవేంటో నాకు అర్థం కావట్లేదు. బ్రతికు ఉన్నప్పుడు అంటే జీవన విధానం, జీవించడం, బ్రతికు ఉన్నప్పుడు గొప్పగా ఉండటం, ఇది ఎవరైతే నేర్పుతారో అదే మతం, అదే దైవం, అదే నిజమైనటువంటి జీవన విధానం.